रात समय కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాలీ ఆటో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్జిల్లా అలవాటు నేరస్తుడిని అరెస్ట్ చేసి దొంగిలించిన ట్రాలీ ఆటోతో పాటుగా ఐక్యూ స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు నిజామాబాద్ దేవునిపల్లి ప్రాంతంలో మరో 2 బైక్లను కూడా చోరీ చేసినట్లుగా అంగీకరించినట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. కానుగుల కుమ్మరి రాజు అనే పాత నేరస్తుడు, అతని అసోసియేట్ గోత్రాల నాగరాజు ఇద్దరు కలిసి జూన్ 23వ తారీఖున నిజామాబాద్లో ఒక 2 వీలర్ను దొంగతనం చేసుకొని తర్వాత దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకో బైక్ను దొంగతనం చేసుకొని ఆ రెండింటిని దాచిపెట్టి అదే రోజు రాత్రి రామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కోసానిపేట గ్రామంలో ఒక ఆటోను దొంగతనం చేసుకొని వెళ్ళినారు. దీంట్లో ఈరోజు అట్టి దొంగతనం చేసిన ఆటోను గోత్రాల నాగరాజును వదిలి ఈ ఒక్కడే కుమ్మరి రాజు నడుపుకుంటూ వస్తుండగా రామారెడ్డి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇతను పట్టుబడినాడు. అతన్ని విచారించగా ఈ 3 నేరాలు కూడా ఒప్పుకున్నాడు. అయితే గతంలోనే గోత్రాల నాగరాజును జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆటో దొంగతనం కేసులో కుమార్ రాజును అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్టి కేసును చాకచక్యంగా పట్టుకున్న రామారెడ్డి ఎస్ఐ మురళిని, కామారెడ్డి రూరల్ శ్రీధర్ను, మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైన